సో తమిళలో చూసినట్టే ఈ రోజు నేను చేయబోయే వీడియో ఖచ్చితంగా బెస్ట్ వీడియో ఇన్ మై లైఫ్ అంటే ఆల్సో నా యూట్యూబ్ ఛానల్లో బెస్ట్ వీడియో. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంటి పక్కన లైన్ ఆనుకోవడం కొత్త వెంచర్ వేశారు, అది కూడా 100 ఎకరాల మెగా ప్రాజెక్ట్గా చేయబోతున్నారు ఫ్యూచర్లో. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖమ్మం నుండి, వరంగల్ నుండి, నిజామాబాద్ నుండి, హైదరాబాద్ నుండి, మెదక్ నుండి, తెలంగాణ స్టేట్స్ ఎక్కడ నుండి, అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడి నుంచి చూస్తున్న బెస్ట్ వెంచర్, ఈవెన్ అమరావతి నుండి చూసినా కూడా ఏం చెప్పబోయే వెంచర్ బెస్ట్ వెంచర్ రైట్ నౌ 2024 జూన్లో. సో మీరు కనుక ఈ వీడియోని ఎంతగానో షేర్ చేస్తే అంత మంచిది, అండ్ ఆల్సో ఎంతగానో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అంత మంచిది. నేను 2024 ఈ జూన్ మంత్ అండ్ ఆల్సో మన మే మంత్ మొత్తం తిరిగి అంటే 40 to 50 డేస్, కరెక్ట్ 50 డేస్ వరకు నేను ఖమ్మం మొత్తం తిరిగి ప్రతి ఒక్క రియల్టర్ని, ప్రతి ఒక్క ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ ప్రాజెక్ట్స్ చూసి ఎలా ఉన్నాయి అంటే ఫ్యూచర్లో డిమాండ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయని నేను చూసి ఒక అనాలిసిస్ చేసుకొని ఒక బుక్ తయారు చేశాను. ఆల్సో ఈ వెంచర్ ఎందుకు ఇంత సడన్గా పెడుతున్నానంటే నాకు బాగా నచ్చింది, అది ఫ్యూచర్ డిమాండ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒకే రోజు 22 ప్లాట్లు హార్ట్ బిట్స్ లాగా ఒకే రోజు అమ్ముడుపోయాయి, అది కూడా సింగిల్ డేగా అమ్ముడుపోయాయి. ఎందుకని ఇంతగానో చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకేం లాభం లేదు, ఖచ్చితంగా మీరు చూస్తే, మీ ప్రాజెక్ట్ సైడ్ చూస్తే ఖచ్చితంగా మీరే కొనుక్కుంటారు. ఎందుకంటే అంత బాగుంది వెంచర్, ఫ్యూచర్ డిమాండ్ అయ్యే వెంచర్, ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు చేసుకోండి. అది కూడా చాలా లిమిటెడ్ ఆఫర్ ఉంది. ఎందుకంటే నేను ఇంతగానో ఎప్పుడు చెప్పలేదు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నా పేరు సందేశం అంటే మీరు చూస్తున్నారు సంజయ్ ప్లాట్ఫామ్ ఖమ్మం. అండ్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. దోస్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఇన్వెస్ట్ ఇన్ ఖమ్మం రైట్ ఆన్ 2024 అండ్ జూన్ అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ కమ్యూనిటీ అండ్ కీప్ యువర్ హెల్త్ గుడ్. అండ్ వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది ఒక మ్యాప్, దీన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎందుకు ఫ్యూచర్ డిమాండ్ అయితే కూడా తెలుస్తుంది మీకు. సో సబ్స్క్రైబ్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్. శ్రీ సిటీ వల్ల ఇది చాలా వరకు బెస్ట్ ప్రాజెక్ట్. శ్రీ సిటీ అంటే ఖమ్మంలో తెలియని వాళ్ళు లేరు. అండ్ ఆల్సో శ్రీ సిటీ ఓనర్ గారైన గరికపాటి వెంకట్రావు గారు అండ్ ఆల్సో గరికపాటి విజయ్ గారు నాకు చాలా దగ్గర వారు అండ్ నాకు ఆల్సో బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఒక ఇంటెన్సిటీ ఖమ్మంలో ఉన్న ఏ ప్రాజెక్ట్ వాళ్ళకి లేదు. అండ్ వాళ్ళకున్న ఒక మెచ్యూర్డ్ మైండ్, ప్రతి ఒక్క కస్టమర్కి ఎటువంటి ప్లాట్ కావాలి, ఎటువంటి ఇల్లు కావాలని కూడా వాళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అండ్ దే హ్యావ్ గాట్ మెనీ అవార్డ్స్ అండ్ దే హ్యావ్ గాట్ మెనీ ఫెసిలిటేషన్స్ రైట్ అండ్ ఖమ్మం అండ్ ఆల్సో రియల్టర్స్ తరఫున అండ్ ఆల్సో గవర్నమెంట్ తరఫున ప్రతి ఈ ప్రాజెక్ట్కి ఏదైతే ప్రీవియస్ ప్రాజెక్ట్ వీళ్ళు చేస్తున్న ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దే హ్యావ్ గాట్ బెస్ట్ కమ్యూనిటీ కమ్యూనిటీ అవార్డ్. సో ఇప్పుడు వచ్చేసి ఇది బీబీజీ వాళ్ళు తీసుకున్నారు. బీబీజీ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు, బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కంపెనీ. ఇది ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ, ఇది ఒక మిడిల్ పర్సన్ కంపెనీ. ఇది చాలా బెస్ట్ కంపెనీ బీబీజీ అనేది. నేను కూడా ఈ మధ్య ప్రీవియస్గా నేను ఇందులో జాయిన్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ చాలా వరకు ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ బీబీజీ కంపెనీ కూడా చాలా బెస్ట్ కంపెనీ. అండ్ మీకు ఇందులో బీబీజీలో తీసుకుంటే చాలా ఒక బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే బీబీజీ శ్రీ సిటీస్ ఈస్ట్ బ్లాసమ్స్. ఇది శ్రీ సిటీస్ అనేది బీబీజీ వాళ్ళు తీసుకున్నారు. సో దే ఆర్ సెల్లింగ్ ద ప్లాట్స్ బై ది బీబీజీ. సో శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఎక్కడ ఉంది, శ్రీ సిటీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ ఆల్సో శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2024లో 2030 కల్లా ఎంత పెరిగే ఛాన్స్ ఉంది నేను చెప్తాను 5 years గ్యాప్లో. ఎందుకంటే నేను ఇదే ఏరియాలో పెరిగాను, అక్కడ ఉన్న లొకాలిటీ నాకు బాగా తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను. సో ఒక్కసారి లొకేషన్ అయితే చూద్దాం, ఎందుకు సిసిటీకి ఇంత హైప్ ఉంది, ఇప్పుడు వచ్చిన సిసి బ్లాసమ్స్కి ప్రైస్ ఎంత ఉంది, ఫ్యూచర్ ఎంత వస్తుంది అన్నీ నేను చెప్తాను. చుట్టుపక్కల ఏరియాస్ లొకాలిటీ ఎలా ఉంది ఇవన్నీ నేను చెప్తాను. ఒకసారి మెయిన్ పాయింట్ ఇది ఒకసారి ఆలోచించుకో, ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. సో శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఎక్కడ ఉందంటే శ్రీ సిటీ యొక్క ఎక్స్టెన్షన్ వెంచర్ అండి. శ్రీ సిటీ ఇంతకుముందు మనకి ఎక్కడ ఉండేదంటే వరంగల్ హైవేలో ఉండేది. ఏదైతే ఖమ్మం టు వరంగల్ అంటే మధ్యలో బంగ్లా తొర్రూరు ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవేలో ఉండేది. అది కరెక్ట్ ఖమ్మంకి జస్ట్ ఒక 5 to 6 kilometers బస్ స్టాండ్కి కరెక్ట్ దూరంలోనే ఉంటుంది. సో ఈ శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్లో శ్రీ సిటీ
ప్లస్ సిసిటీలో 1000 ఫ్యామిలీస్ ప్రెసెంట్ నివసిస్తున్నాయి. అంటే దే ఆర్ లివింగ్ ఇన్ CCT1. ఈ CCT1లో మనకి ఎవరైతే ఉన్నారో అంటే మన తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ మరియు తెలంగాణ మంత్రి వాళ్ళు ఆయన అయితే ఏం చేస్తున్నారు, ఇక్కడ CCT1లో మనకి లివింగ్ జరుగుతుంది అనేది. అంటే అక్కడ ఉంటున్నారు ఆయన అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి రోడ్డు ఆనుకొని ఒక CCT ఈస్ట్ బ్లౌజన్స్ని ఎక్స్టెండ్ చేశారు. ఇది ఒకసారి మీరు జూమ్ చేసుకొని లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఒకసారి ఆపి చూసుకుంటే ఇది తుమ్మల నాగేశ్వరరావు ఇల్లు, ఇది ఈ లైన్, ఈ రోడ్, ఇది 33 ఫీట్ రోడ్, ఇది CCT ఈస్ట్ బ్లౌజన్స్. ఇది ఒక మెగా ప్రాజెక్ట్, 100 acres ఇంకా ఎక్స్టెండ్ చేసే ప్రాజెక్ట్ ఇది ఫ్యూచర్లో. అందుకే ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి, చూసుకోండి. ఒకప్పుడు మనకి ఓన్లీ వరంగల్ హైవే మాత్రమే ఉండేది CCT. ఇప్పుడు ఏం చేశారంటే దేవరపల్లి టు సూర్యాపేట హైవే, ఏదైతే సూర్యాపేట దేవరపల్లి హైవే NS 365BBకి ఒక జంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ రింగ్ రోడ్ జంక్షన్ కి జస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అది కూడా CCT. ఇంకోటి ఏంటంటే మద్దులపల్లి ఊర్లో నుండి ఏదైతే ఈ సూర్యాపేట హైవే ఉందో ఇక్కడ మద్దులపల్లి ఊరు ఉంటుందండి. ఈ మద్దులపల్లి ఊర్లో నుండి మనకి CCTకి లైన్ వేసారు. ఇంతకుముందు లేదు, ఇది బెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ సూర్యాపేట హైవే ఏదైతే ఉందో దానికి ఈ CCT ఈస్ట్ బ్లౌజన్స్కి కనెక్ట్ చేశారు. కనెక్టివిటీ కూడా సూపర్ ఉంది. ఒక్కసారి మీరు చూడండి అండ్ విజిట్ చేయండి. అండ్ ఆల్సో మనకి CCTలో చర్చ్ అండ్ మనకి టెంపుల్స్, మసీద్ అండ్ అపార్ట్మెంట్స్, స్కూల్స్, స్టేషనరీ అండ్ రిటైల్ స్టోర్స్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే మెడికల్ స్టోర్స్ అండ్ చాలా వరకు ఒక బేసిక్ నీడ్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8121140471. ఎందుకు ఇంతగానో చెప్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుతుందో లేదో మాట్లాడుకుందాం. సో ప్రాజెక్ట్ ప్రెసెంట్ అయితే ప్రైస్ వచ్చేసి 13,500 రూపీస్ ఉందండి. అది కూడా ఒకే రోజు నేను మొన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ 3 days బ్యాక్ ఈ వీడియో చేస్తుంది. ఈ వీడియో వచ్చేసి మనకి 21st జూన్ ఇది. సో ఒక 3 days బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 19th మార్నింగ్ బుధవారం రోజు ఓపెనింగ్ జరిగింది. BBG కంపెనీ వాళ్ళు ఓపెనింగ్ చేయడం జరిగింది. సో 22 plots ఒక రోజు సేల్ అయిపోయి, అది కూడా ఖమ్మం నుండి కాకుండా హైదరాబాద్, మెదక్ నుంచి చాలా మంది కొనుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇదే బెస్ట్ ప్రాజెక్ట్. ఖమ్మం నుండి కూడా చాలా మంది వచ్చారు. అండ్ దే హ్యావ్ నో CCT వాల్యూ కాబట్టి. అండ్ ఆల్సో ఇది ఫ్యూచర్ అంటే కొంచెం కొంచెంగా పెరుగుకుంటూ పోతుంది CCT ఒక బ్రాండ్. సో అంటే CCT ఈస్ట్ బ్లౌజన్స్ పక్కనే లెఫ్ట్ కెనాల్ ఉంటుంది. ఆ లెఫ్ట్ కెనాల్ ఆనుకొని ఇంకొక రోడ్డు వేశారండి. అది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. సో ఈ రోడ్డు ఒక 60 feet రోడ్డు, ఇక్కడ ఒక క్లబ్ హౌస్ కూడా ఉంది. ఈ క్లబ్ హౌస్ ఆనుకొని మనకి ఈస్ట్ బ్లౌజన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ CCT ఏదైతే లెఫ్ట్ కెనాల్ CCT ఈస్ట్ బ్లౌజన్స్ ఉందో అంటే CCT కూడా ఉంటుంది. ఆ లెఫ్ట్ కెనాల్ పక్కన మనకి అప్కమింగ్ గ్రెయిన్ మార్కెట్ రాబోతుంది. ఇది ఒక బెనిఫిట్. ఒకసారి మీరు న్యూస్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు అక్కడే గ్రెయిన్ మార్కెట్ రాబోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి JNTU పాల్ ఏది ఉందో అది మనకి ఇక్కడ రాబోతుంది టువర్డ్స్ మన భద్రాచలం రోడ్లో. అది కూడా ఎక్కడ అంటే మనకి మద్దలపల్లి అండ్ ఆల్మోస్ట్ అంటే గమేష్ డాబా అంటే ఆ ఏరియా అంటే ఖమ్మం వాళ్ళైతే చాలా వరకు తెలుస్తుంది. అంటే కోదర క్రాస్ రోడ్ ఆ ఏరియాలో రాబోతుంది. అండ్ ఆల్సో మనకి కిడ్స్ కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంది, జస్ట్ 2 kilometers ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 1.5 kilometers దూరంలోనే మనకి దేవరపల్లి హైవే నుండి ఒక రోడ్డు మనకి వేశారు కాబట్టి ఇది ఒక బెనిఫిట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి కాలేజెస్కి, స్కూల్స్కి అంటే స్కూల్ గురించి దూరం ఉంది. అంటే కాలేజెస్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి బస్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో అండ్ కనెక్టివిటీ కూడా సూపర్ ఉందండి. అండ్ ఇక్కడ మనకి 160.66 square yards ప్లాట్స్ ఉన్నాయి, 200 square yards ప్లాట్స్ ఉన్నాయి. జస్ట్ 13,500 ఉంది. అది కూడా 31st జూలై వరకే ఉంది ఛాన్స్. ఎందుకంటే వీటికి అంటే డిమాండ్ అలా ఉందండి. నేనైతే అబద్ధాలు చెప్పలేదండి, ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను. అందుకే కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా 3 days డిలే చేశాను ఈ వీడియోని చేయడానికి, ఎందుకంటే సమ్మర్ వల్ల నేను డిలే చేశాను. సో యాక్చువల్లీ నేను చెప్పాల్సింది, బట్ ఒక 40 to 50 days నేను ఖమ్మం మొత్తం తిరిగి ప్రాజెక్టులో మనకి మంచి ప్రాజెక్ట్ ఉంది ఖమ్మం మొత్తం మీద అని ఒక మొత్తం ఎదుగుతున్న నాకు CCT ప్రెజెంట్ అయితే ఈ బెనిఫిట్స్ నాకు బాగా అనిపించాయండి.
అండ్ ఆల్మోస్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే శ్రీ సిటీలో మనకి వాస్తు కరెక్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు ఏం మ్యాప్స్ యూజ్ అంటే ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఒక్కసారి శ్రీ సిటీ కొడితే ఏ వెంచర్ అంటే శ్రీ సిటీ 1, శ్రీ సిటీ 2, శ్రీ సిటీ ప్రైడ్, శ్రీ సిటీ ఈస్ట్ బ్లాసమ్స్ ఏదైనా వెంచర్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ చూసుకుంటే మనకి అన్ని నార్త్ 90 డిగ్రీస్లోనే మనకి రోడ్స్ ఉంటాయి. అది ఒక్కసారి క్లియర్గా చూసుకోండి. 90 డిగ్రీస్లోనే నార్త్ 90 డిగ్రీస్లోనే రోడ్స్ ఉంటాయి. అంటే మనకి చాలా వరకు వెంచర్స్ ఎలా ఉంటాయి అంటే అంటే స్థలం పోతుందని రోడ్లు కూడా కొంచెం వాస్తు ప్రకారం కాకుండా వేస్తారు. శ్రీ సిటీ వాళ్ళు అలా కాదు, ఎంత కఠినంగా పోనీ కరెక్ట్గా 90 డిగ్రీస్కి కరెక్ట్గా ఉంటుంది రోడ్స్. ఇది ఒక్క బెనిఫిట్ పాయింట్, ఇది ఎవ్వరికి తెలియదు, చాలా మందికి తెలియదు. నాకు ఒక్కరికి అంటే నాకు తెలిసినంత కాదు, నేను తెలుసుకున్నాను ఓనర్స్ ద్వారా. ఎందుకంటే నాకు పరిచయం ఉంది కాబట్టి, నాకు బాగా పరిచయం ఉంది, ఇంటెన్సిటీ తెలుసు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఇది ఈస్ట్ బ్లాసమ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చెప్తాను. ఎందుకంటే సిసిటీ చుట్టుపక్కల ఏరియాస్ ల్యాండ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఇంత రేట్ పెట్టుకుంటే మన ఫ్యూచర్లో డిమాండ్ అవుతుందో కాదో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెనిఫిట్స్ చూసారు అంటే చుట్టూ లొకాలిటీ చూసారు, మన స్కూలింగ్ కానీ అండ్ హైవేలు కానీ అండ్ కాలేజెస్ కానీ అండ్ ఆల్సో మనకి బిగ్ ఎవరైతే ఉన్నారో మన తుమానాగేశ్వరరావు గారు కానీ అండ్ ఆల్సో మనకి ఎవరైతే ఐ మీన్ ఏంటంటే గ్రెయిన్ మార్కెట్ కానీ అండ్ ఆల్సో టీజీ మినిస్టర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తుమానాగేశ్వరరావు గారు మన అనుభవం ఖమ్మంలో చాలా మందికి అంటే ప్రీవియస్ లీడర్స్ లేదు, ఎందుకంటే అతను చాలా చేశారు నాకు తెలిసిన వరకు. అండ్ ఇప్పుడు సిసిటీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే సిసిటీ చుట్టుపక్కల ఏరియా ల్యాండెడ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చూద్దాం. సిసిటీ ఏదైతే ఉందో వరంగల్ హైవే నుండి ఉండేది, ఆ వరంగల్ హైవే నుండి మనకి సింహాద్రి నగర్, ఆదిత్య నగర్, బృందావన కాలనీ ఇట్లాంటి ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ వచ్చేసి మనకి 30,000, 25,000, 20,000, 18,000, 17,000, ఫైనల్గా 15,000. ఇది శ్రీ సిటీ ముందు వరకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే ప్రైజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ప్రైజెస్ పెంచింది, ఒకసారి గుర్తు ఆలోచించుకోండి. ఇప్పుడు ప్రైజెస్ పెంచింది కాబట్టి ఈ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ శ్రీ సిటీలో నేను చెప్పిన ఈ ప్రైజ్ 13,500 31st జూలై వరకు మాత్రం అవైలబుల్ ఉందండి. ఈ వీడియోని నేను ఎంతో తొందరగా మీరు చూసుకొని ఒకసారి సైట్ విజిట్ చేసుకొని కొనుక్కుంటే అంత మంచిది. సో సింహాద్రి నగర్లో అండ్ ఆదిత్య నగర్లో, బృందావన కాలనీలో అండ్ ఆల్సో సమ్ వెంపటి నగర్లో అంటే అక్కడ ఉన్న ఏరియాస్లో చాలా వరకు ప్రైజెస్ చాలా వరకు ఘోరంగా ఉండేవి. అంటే లేఅవుట్స్ కూడా బాగానే ఉంటాయి. గరపడ ఆంజనేయ ప్రసాద్ గారని సిసిటి వెంకట్రావు గారి తమ్ముడు, అతను ఆయన కూడా మంచి రియల్టర్ ఖమ్మం వరంగల్ ఏరియా అంటే ఆ లొకాలిటీలో. అతను అంటే సారీ యొక్క వెంచర్స్లో కూడా మనకి 20,000, 25,000, 30,000 అంటే ప్రైజెస్ అంటే 15,000 స్టార్ట్ ఉంటాయి. బట్ శ్రీ సిటీలో మనకి ఇంతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శ్రీ సిటీ ఈ 1000 ఎక్స్టెన్షన్ 100 acres మామిడి తోట ఉందండి. అది ఎక్స్టెన్షన్ అంటే చేసేసి మామిడి తోట తర్వాత నాన్ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా పెరిగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్టిఫికేట్ తీసుకొని మనకి వెంచర్ చేసే ఛాన్సెస్ ఉన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది మనకి సూర్యాపేట హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈజీగా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక జంక్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 13,500 కాబట్టి 5 years లోపు ఈజీగా 20,000 కావాలని అన్నాడు. ఎందుకంటే నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు. 20,000 ఆల్మోస్ట్ 13,500 20,000 కావాలని అన్నాడు. లేకపోతే ఇప్పుడు పెరిగే ఛాన్స్ అని ఉంది, అబద్ధం అయితే కాదు. ఎందుకంటే ఆ ఏరియా అలా ఉంది ఉన్నది. ఇప్పుడు అమరావతి అంత పెద్దగా కాకుండా ప్రెసెంట్ ఉన్న బడ్జెట్లో అయితే ప్రెసెంట్ ఖమ్మంలో అయితే ఇక్కడ పెట్టుకొని ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో ఒక స్థలం ఉండాలనుకుంటున్నారో ఇందులో మనకి 166.66 square yardsతో పాటు 200 square yards ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇస్తారు బీబీజీ వాళ్ళు. అండ్ ఆల్సో మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పీస్ఫుల్ లివింగ్ కావాలి, పీస్ఫుల్ కావాలంటే పీస్ఫుల్ ట్రస్ట్ ఫ్యాక్టర్ కావాలంటే శ్రీ సిటీని తీసుకోండి. ఆల్మోస్ట్ బెస్ట్ అండి. నేను ఇంతగానో చెప్తున్నాను అర్థం చేసుకొని ఇదే వీడియో నేను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చేస్తాను. నాకున్న కాన్ఫిడెన్స్తో నాకున్న నేను చూస్తున్న ప్రకారం. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు నాకు మంచిగా అనిపించింది మాత్రమే చెప్తాను, ఎవరేమన్నా సంబంధం అంతే. సో ఇదండి
బీబీజీ సిటీ ఈస్ట్ ప్రైడ్ యొక్క ఈస్ట్ బ్లాసమ్స్ యొక్క రివ్యూ. సో మీరు కనుక ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఖమ్మంలో 2024 జూన్లో. అది కూడా మీకు జూలై 31 తర్వాత ప్రైస్ పెరిగే ఛాన్స్ చాలా వరకు ఉన్న నిజమే.